బ్రేకింగ్ న్యూస్. రాప్తాడు రాజకీయం మళ్లీ వేడెక్కింది. తోపుదుర్తి సోదరులకు కౌంటర్ ఇచ్చే క్రమంలో పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ కూడా ఉన్నారని, అప్పట్లో జగన్ ని కూడా సిబిఐ విచారించిందని సునీత అన్నారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ ప్రస్తావనను సునీత ఇప్పుడెందుకు తెచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శుక్రవారం వస్తారంట అంటే మంగళవారం అన్నారు, ఆయన శుక్రవారం అయితే బాగా అచ్చొస్తుంది కాబట్టి నేను శుక్రవారం అని చెప్తున్నాం. నువ్వు శుక్రవారం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సూట్ కేస్ బాంబు గురించి కూడా చెప్పండి. ఎవరు పంపించారు పరిటాల రవి గారిని చంపడానికని అది కూడా చెప్పండి. దాంతోపాటు మా ఆయన పరిటాల రవి గారిని చంపినప్పుడు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారు చనిపోయారు, దాంట్లో కూడా నువ్వు కూడా ఉన్నావు. నిన్ను కూడా సిబిఐలు కూడా విచారించారు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు. మా ఆయనతో పాటు దాదాపు 45 మందిని అనంతపురం జిల్లా వాళ్ళని కూడా పొట్టను పెట్టుకున్నారు. మాకందరికీ నువ్వు కూడా సమాధానం చెప్పే బాధ్యత అది నీ మీదే ఉంది. మన జగన్ రెడ్డి టీవీ బాంబు గురించి మాట్లాడే వాళ్ళు కారు బాంబు, సూట్ కేస్ బాంబు గురించి కూడా మాట్లాడాలంటూ తోపుదుర్తి సోదరులకు సునీత కౌంటర్ ఇచ్చారు. వాళ్ళు మళ్లీ ఫ్యాక్షన్ ని రెచ్చగొడుతున్నారని, మద్దెల చెరువు సూరి, ఓబుల్ రెడ్డి కుటుంబాలను రాజకీయాల్లోకి లాగాలని చూస్తున్నారని సునీత మండిపడ్డారు. టీవీ బాంబు గురించి మాట్లాడతారు. టీవీ బాంబు గురించి మాట్లాడినప్పుడు కారు బాంబు ఎందుకు గుర్తు రాలేదయ్యా మీకు? ఇక్కడున్న మా అమాయకులైన ఒక ప్రెస్ సోదరులు అక్కడ దాదాపు 24 మందిని పొట్టను పెట్టుకొనింది అది మీరు కాదా? మరి ఇది మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను కూడా వాళ్ళని అడుగుతున్నా. దీనిలో మాట్లాడేకేమో ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబ పెట్టి బలి చేసిందంటారు. మరి అక్కడ కారు బాంబ పెట్టింది ఎవరయ్యా? దాంట్లో కూడా మీరు ముగ్గురు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండొచ్చినారు. ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకోండి కూడా నేను తెలియజేస్తున్నా. మేమన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండి 10 మందికి సేవ చేయాలని తప్ప వేరే ఆలోచనలు మా కుటుంబాల్లో లేవు. ఫ్యాక్షన్లకి దానిలన్నిటికీ కూడా పుల్ల స్టాపులు పెట్టి మా పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళని కూడా అన్ని రకాలుగా కూడా బాగా చేస్తున్నాం. మరి మా కుటుంబాలని నీ రాజకీయం గురించి ఈరోజు మా కుటుంబాలను ఎందుకు లాగుతున్నావని తోపు బ్రదర్స్ని కూడా నేను అడుగుతున్నాం. అంటే మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ రండి, మీరు ఫ్యాక్షన్ లేక రండి, ఏదో ఒకటి చేయండి, మేము దాన్ని రాజకీయంగా వాడతామని మళ్ళీ తోపు బ్రదర్స్ ఈ ప్లాన్లు కూడా చేస్తున్నారు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, భానుమతి గారికి కానీ అదేవిధంగా ఉమా గారికి కూడా ఒకటే చెప్తున్నాం. ఇలాంటి వాళ్ళు కాకమ్మ గోమ్మ కథలు చెప్తా అంటారు, ఇవన్నీ నమ్మొద్దండి, మళ్ళీ ఇటువైపు చూడొద్దండి. ప్రశాంతంగా మన కుటుంబాలు కూడా బాగున్నారు, ఇదే ప్రకారంగా 10 మందికి సహాయం చేద్దాం తప్ప ఇలాంటి వాళ్ళు మనకు మళ్ళీ గొడవలు పెట్టి అది చలమంటేసి ఆర్పుకునేలాగా ఆ రకంగా కూడా చేయాలనుకున్నారు. దయచేసి అలాంటి వాళ్ళు ఉచ్చలేక పడొద్దండి అని మరొక్కసారి మా 3 కుటుంబాల వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. తిట్టినందుకే నేను దుర్మార్గునైతే 100 మందిని చంపించినట్టు నీ భర్త దేవుడా? సునీతమ్మ, నీ పార్టీని చెప్పమను. 100 మందిని చంపించిన నీ భర్త దేవుడా? నేను తిట్టినందుకే దుర్మార్గుని అంటున్నారే, 100 మందిని చంపించినారే, మరి నీ భర్త దేవుడా? ఇదేనా చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ అనుభవం నేర్పిందని చెప్పి మాట్లాడే సందర్భంలో ఆవేశంలో తప్పుగా మాట్లాడిండొచ్చు. భావం ఒకటే, ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరగకూడదనేది తప్ప, ఈ ప్రాంతంలో ఏ ఒక్క పార్టీకి అన్యాయం జరగకూడదనేది తప్ప వేరే ఆలోచన లేదు. నీకు చేతనైతే మా అన్నదమ్ములను చంపుకో. మీరు చేసిండే దుర్మార్గాల మీద, మీరు చేసే దౌర్జన్యాల మీద మళ్ళా అధికారంలోకి వస్తాం. ఈరోజు మమ్మల్ని అందరినీ వనవాసం పంపించినచ్చు. రావణాసురులు, రాక్షసులు మీరు 100 మంది కావచ్చు, మేము వనవాసం పోయిండొచ్చు, మా ఇబ్బందులు పెట్టిండొచ్చు. రాబోయే రోజుల్లో విజయం
ధర్మాందే న్యాయాందే అని చెప్పి చెప్తా ఉన్నా. అధికారంలో ఉన్నప్పుడు గంగుల భానుమతి, కనుముక్కల ఉమ కుటుంబాలను పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళను వాడుకోవాలని చూస్తున్నారని సునీత ఆరోపించారు. తోపుదుర్తి సోదరులకు దమ్ముంటే జగన్కు చెప్పి గంగుల భానుమతికో కనుముక్కల ఉమకో టికెట్ ఇప్పించాలని సునీత డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కనుముక్కులలో కానీ గంగులలో మాత్రం కనపరు. అధికారం పోతేనే వాళ్ళని తీసుకొని వచ్చి ముందర పెట్టి వాళ్ళతో మాట్లాడియడం, ఏదైనా మీటింగుల్లో పోతేనే రండక్క కూర్చోండి పెట్టండి అనడం, ఈ రకంగా కూడా చేస్తుంటారు తోపు వాళ్ళు. మరి అధికారం ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీ నాయకుడు సీఎంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలను నువ్వు దగ్గర తీసి ఒక చైర్మన్ పదవి ఇప్పి లేకపోయావా, ఒక ఎమ్మెల్సీ ఇప్పి లేకపోయావా అని నేను తోపు వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను. ఆ పని చేయవు. కానీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబాలను తీసుకొని వచ్చి నీ కుటుంబం లాభ పొందేదాకా చేస్తున్నావు. మరి నేను ఈరోజు అడుగుతున్న ప్రెస్ సోదరులు అందరి తరఫున, ఇప్పుడు 2029 వస్తుంది, మరి ఇవ్వండి ఎమ్మెల్యే టికెట్టు, భానుమతికి ఇవ్వండి, లేదంటే కనుముక్కల ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వండి. మరి వాళ్ళు పోరాటం చేసేదే పోరాటం చేయలేదా? లబ్ధి పొందేకైతే నువ్వు, రాజకీయంగా కావాలి ఎమ్మెల్యేగా కావాలంటే నువ్వు, కుటుంబాలు వాడుకోవడానికి మాత్రం వాళ్ళ బలయ్యేదానికి వాళ్ళ మళ్ళీ వాళ్ళని దీంట్లో ఇస్తావా? మీ జగన్ వస్తాడు కదా, అనౌన్స్ చేపి రప్తా నియోజకవర్గం ఇవ్వండి. వీళ్ళు భానుమతి వాళ్ళకి, గంగలోళ్ళకి ఇవ్వండి. అదేవిధంగా కనుముక్కులకి నువ్వు అనౌన్స్ చేపి, నీకు దమ్ము ధైర్యం ఉంటే. అధికారంలో ఉన్న ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్లో అందిస్తారు. గణేష్, చెప్పండి, సునీత చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? సార్, ఇప్పటి వరకు రాప్తాడు రాజకీయంలోన టోటల్గా మనకి చల్లారింది అంటే ఫ్యాక్షన్ మాటలు కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు కావచ్చు లేవని ఇప్పటివరకు అనుకున్న సమయంలో ఇది నివురుగప్పిన నిప్పులాగే ఉంది ఇక్కడ రాప్తాడు రాజకీయం అనేది. అటు మనకి తోపుదుర్తి సోదరుల వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే సునీత ఎమ్మెల్యే పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాప్తాడు రాజకీయం అంటేనే ఒకప్పుడు రక్తసిక్తంగా మారిన రాజకీయం ఈ రోజున ఎన్నికలు జరిగిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉందనేది వాతావరణాన్ని కాదని ఇప్పుడు నివురుగప్పిన నిప్పులో ఉందనేది మనకు స్పష్టమవుతుంది. ఇందులో ప్రత్యేకంగా మనం మాట్లాడాల్సింది రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఏదైతే తోపుదుర్తి సోదరులు ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో దానిపైన మాట్లాడుతూ ఈ రోజున తన భర్త పరిటాల రవి హత్యకు సంబంధించిన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అందులోన జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించడం వెనుక ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ ప్రస్తావనలోన అంటే అప్పటికే గతంలోన 2005లో జరిగిన ఈ హత్యకు సంబంధించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పేరుని ప్రస్తావించడం ప్రత్యేకంగా దీన్ని ఒక రాజకీయంగా ఒక చర్చగానే చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే టోటల్గా తన భర్త హత్య కేసులో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఉన్నారాయన్ని. ఆ రోజున సిబిఐ కూడా ఆయన్ని విచారించింది అనేది ఈ రోజున పరిటాల సునీత దీన్ని ప్రస్తావించడం చూస్తుంటే ఒక రాజకీయంగా ఒక అతిపెద్ద ఒక రగడ రేగే అవకాశంగానే మనం భావించాలి. ఎందుకంటే ఆ రోజున సిబిఐ చాలామందిని విచారించింది, అందులో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈరోజు సునీత మాట్లాడుతూ ఆ రోజు నీ తండ్రి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తన భర్త హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత అనేక మందిని విచారించింది సిబిఐ. అందులో ఆ కేసులోని ఎఫ్ఐఆర్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంది. ఆ రోజున సిబిఐ కూడా విచారించింది కాబట్టి దానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఆవిడ తీసుకొచ్చింది. దానికి ఈ రోజున తోపుదుర్తి సోదరులు అటు చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ప్రకాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఏం సమాధానం చెప్తారనేది ఆమె కీలకంగా మాట్లాడింది. ప్రత్యేకంగా రామగిరిలో జరిగిన వైసీపీ టీడీపీ మధ్య జరిగిన ఘర్షణ, ఆ తర్వాత కొన్ని గృహాల కూల్చివేతలు, ఆక్యుపేషన్లో ఉన్న కూల్చివేతలకు సంబంధించి జరిగిన ఆ ఇరు వర్గాల వాదనలు కావచ్చు, ఇందులో జరిగిన ఒక కొట్లాటలో ఒక వైసీపీకి చెందిన ఒక వ్యక్తి మనడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజున రాప్తాడు రాజకీయాన్ని పూర్తి స్థాయిలో ఒక బగ్గున మండేలా చేస్తున్నాయని మనం స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అనేక ప్రస్తావనలు తీసుకొచ్చారు. అంటే అటు కారు బాంబు సంబంధించిన టీవీ బాంబు సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఎందుకంటే గంగుల భానుమతికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, మద్దెల చెరువు సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ప్రస్తావన అనేది తీసుకురావడంతో ఈ రోజున సూటిగా రవి హత్య కేసుని పరిటాల సునీత ప్రస్తావించింది. కేవలం అంటే ఆ రోజున ఏదైతే టీవీ బాంబు ప్రస్తావన తీసుకొచ్చిన వాళ్ళు ఎందుకు కారు బాంబు ప్రస్తావన మర్చిపోయారో, సూట్ కేసు బాంబు ప్రస్తావన మర్చిపోయారు అనేది ఆమె సూటిగా ప్రశ్నించారు. ఆ రోజున ఏదైతే సినిమా షూటింగ్ జరుగుతున్న ఫిల్మ్ నగర్లో సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలో పేలిన కారు బాంబు ఇష్యూలోన
దాదాపుగా అనేక మంది చనిపోయారు. దీంట్లో దాదాపు 16 మందిని ముద్దాయిలుగా అనేక చేశారు. ఇవన్నిటి కేసును కూడా ఎందుకు ప్రస్తావించట్లేదు? కేవలం ఆ టీవీ బాంబును మాత్రమే ప్రస్తావించడం ద్వారా కేవలం లబ్ధి పొందాలని చూస్తున్నారు. అంటే అటు మద్దెలసూరి కుటుంబం కావచ్చు, లేకపోతే గంగుల భానువతి ఉన్న ప్రస్తావన కావచ్చు, కనుముక్కల ఏదైతే ఉమా ఆమె కుటుంబాన్ని రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా అనేది ఆమె ప్రధాన ఆరోపణ. తోపుదుర్తి కుటుంబం కావాలని ఒక పకడ్బందీ ప్లాన్తోనే ఇదంతా చేస్తుందనేది పరిటాల సునీత తన ప్రస్తావనలో చెప్తున్నారు. ప్రధానంగా ఒక 4 విషయాలను ఆవిడ చెప్తూ ఉన్నారు. ఒకటి, పరిటాల రవికి సంబంధించిన హత్య కేసులో ఉండే జగన్, మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావన తీసుకొచ్చారు. సిబిఐ విచారణ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ తర్వాత రెండోదిగా ఏదైతే ఫ్యాక్షన్ రాజకీయాలను మళ్ళీ రెచ్చగొట్టి ఆ ఫ్యాక్షన్ లబ్ధిని పొందాలనేది తోపుదుర్తి బ్రదర్స్ అనేది ఆలోచన చేస్తున్నారు అనేది ఒకటే ప్రస్తావన తీసుకొచ్చారు. దీని ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచన మనం బ్రేక్ చేయాలని ఆమె ఏదైతే గంగుల భానువతి కావచ్చు, లేకపోతే కనుముక్కల ఉమా కుటుంబానికి కావచ్చు ఒక బహిరంగంగా ఒక పిలుపునిచ్చారు. ఎందుకంటే ఈ ఫ్యాక్షన్ రాజకీయాల వలన నా కుటుంబంతో పాటు మీ కుటుంబాలు కూడా నష్టపోయావు. మనం ఆ పిల్లల్ని పెంచుకోవడం కోసం కావచ్చు, వాళ్ళ చదువులు కావచ్చు, మిగతా అంశాలకి ఎంత కష్టపడ్డామనేది మనందరికీ తెలిసింది. నష్టపోయిన తర్వాత ఈరోజు ప్రశాంతంగా రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ రాజకీయాలను ఉన్నాం. కేవలం వీళ్ళు ఎవరైతే తోపుదుర్తి కుటుంబం ఏదైతే బ్రదర్స్ ఉన్నారో వీళ్ళు కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం మాత్రమే రాప్తాడులో ఈ విధంగా మరీ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలను ముందుకు తీసుకొచ్చి నడిపించే ప్రస్తావన చేస్తున్నారు. దీనికి దూరంగా ఉండాలనేది ఆమె ఒక ప్రస్తావన అయితే తీసుకొచ్చారు. ఎవరు కూడా ఇలా రాజకీయాల్లోన ఫ్యాక్షనిజాన్ని తీసుకొచ్చి లబ్ధి పొందాలనే ఆలోచనలుగా మనందరం కూడా స్వస్తి చెప్పాలి. మన కుటుంబాలు ఎలాగా నష్టపోయినాయి కాబట్టి ఈ నష్టపోయిన కుటుంబాలు ఇప్పుడు ఈ రోజున ప్రశాంతంగా ఉన్నాం, మళ్ళీ అటువైపు ఆలోచన చేయొద్దనేది సునీత ఈ సందర్భంగా కీలకంగా విలేకరుల సమావేశంలో, మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ఇంకో కీలకంగా మాట్లాడింది, ఈ రోజున కేవలం తోపుదుర్తి బ్రదర్స్ కేవలం రాజకీయాలను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తుందనడానికి గంగుల భానువతి కావచ్చు, లేకపోతే కనుముక్కల కుటుంబానికి సంబంధించిన ఉమక్ కావచ్చు, వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉండగా ఇప్పుడు మాజీగా మారిన తర్వాత అనేక ప్రస్తావనలు తీసుకొస్తున్న తోపుదుర్తి బ్రదర్స్ ఎందుకు అధికారంలో ఉండగా వాళ్ళకి ఎందుకు ఒక ఎమ్మెల్సీ కావచ్చు, లేకపోతే చైర్మన్ పదవులు కావచ్చు ఎందుకు ఇవ్వలేకపోయారనేది ఒక ప్రస్తావన అయితే తీసుకొచ్చారు. నిజంగా వాళ్ళపైన, వాళ్ళ కుటుంబాలపైన కానీ వీళ్ళకి ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి వాళ్ళని నిలబెట్టేందుకు మీరు చేయగలరనే ఒక సవాల్ని అయితే ఆవిడ విసిరారు. ఎందుకంటే గతం కేవలం ఎన్నికల సమయంలో మాత్రం వీళ్ళంతా ముందుకు వచ్చి ఉండడం, ఆ తర్వాత రాజకీయాలకు ఉపయోగించుకోవడం, ఎన్నికల సమయం వచ్చినప్పుడు తోపుదుర్తి ఏదైతే చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ప్రకాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళు కేవలం వాళ్ళ అధికారం పొందడం కోసం మాత్రమే ఆ రోజున ఉంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ చిన్న రాజకీయం వచ్చినా సరే గంగుల కుటుంబాన్ని కావచ్చు, మరోవైపు కనుముక్కల కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ రాజకీయం చేస్తున్నారనేది సునీత సూటిగా తన మీడియా సమావేశంలో ప్రస్తావించారు. నిజంగా వీళ్ళపైన ఏదైనా ఉన్నట్లయితే మీరు వచ్చే ఎన్నికల్లో ఆ కుటుంబాలకి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా నిలబెట్టాలనే ఒక సవాల్ని అయితే విసారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డికి, మాజీ ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి తోపుదుర్తి బ్రదర్స్ ఏదైతే చేస్తున్నారో ఈ ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేస్తున్న ఒక డైవర్షన్ స్కీమ్ కావచ్చు, దీన్ని పూర్తిగా గమనించాల్సిన అవసరం ఉంది. మాజీ ముఖ్యమంత్రిగా మీరు వాళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని నమ్మాల్సిన అవసరం లేదనేది ఒక కీలకంగా ఆవిడ ఒక సూచన అయితే చేశారు. ఎందుకంటే కేవలం రాజకీయాలను అడ్డుపెట్టుకొని వీళ్ళు ఒక ప్రస్తావన అయితే చేస్తున్నారు కాబట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి దీన్ని గుర్తించాలి. వాళ్ళ లబ్ధి కోసం, కేవలం వాళ్ళ రాజకీయ తోపుదుర్తి బ్రదర్స్ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దీన్ని గుర్తించాలని చెప్పారు. రెండోది, ఏదైతే రామగిరిలో జరిగిన కార్యకర్త హత్యకు సంబంధించి కావచ్చు, లేకపోతే కొట్లాట్లో చనిపోయిన వ్యక్తికి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఈ నెల 8వ తేదీన ఆయన వస్తారు. మంగళవారం నాడు వచ్చి ఇక్కడంతా ఆ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు అక్కడ కార్యకర్తలను చైతన్యవంతం చేస్తారని తోపుదుర్తి బ్రదర్స్ ఏదైతే ప్రస్తావన తీసుకొచ్చారో ఆమె దీనిపైన వ్యంగ్యంగా కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే 8వ తేదీన కాదు, మంగళవారం కాదు, శుక్రవారం నాడు వస్తే జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చే అంశం ఉంది కాబట్టి అనే పరోక్షంగా ఆమె మాట్లాడిన తీరైతే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రధానంగా శుక్రవారం నాడు అనేక కేసులు ఉన్నాయి కాబట్టి ఆ రోజున రావాలనేది ఒక వ్యంగ్యంగా చేశారు. ఏదైనా తోపుదుర్తి బ్రదర్స్ నేపథ్యంలో ఇప్పుడు పరిటాల సునీతి చేసిన ప్రతి వ్యాఖ్యల నేపథ్యంలో రాప్తాడు రాజకీయం మరోసారి రాజుకుందని చెప్పాలి. ఇది ఎటువైపు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది చూడాల్సిన ఆసక్తికర రాజకీయ అంశంగా మనకు కనిపిస్తోంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.